కొడాలి ఇంటిపైన దాడి విషయం తెలిసి చంద్రబాబుకి ఫోన్ కాల్ చేశారట కొడాలి నాని. కొడాలి నాని ఇంటిపై తెలుగుదేశం జూనియర్ యువత భారీగా అయితే దాడి చేసింది. మరి కోడిగుడ్లను తీసుకొనొచ్చి కొడాలి నాని ఇంటిపైన విసురుతూ పరుష పదజాలంతో ఆయన మీద సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. ఇక మీదట రాజకీయాల్లో కనిపిస్తే బావుండదని, చేసినటువంటి శపథాన్ని నిరూపించుకోవాలని చంద్రబాబు సీఎం అయ్యాకే అసెంబ్లీ వస్తానన్నారు. ఆయన సీఎం అయ్యారు. జనసేనాని టీడీపీ పార్టీతో కలిసి మరి వైసీపీని అధపతాళానికి తొక్కుతానన్నారు, తొక్కారు. వాళ్ళిద్దరూ చెప్పింది చేశారు. మరి నువ్వు చెప్పింది ఎప్పుడు చేస్తావంటూ వైసీపీకి మరి భారీగా సపోర్ట్ చేస్తూ కుటుంబ సభ్యులని, ఆడవాళ్ళని కూడా లేకుండా దారుణంగా మాట్లాడించారు మీ పార్టీ వ్యక్తులు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. అంతేకాకుండా రాజకీయ సన్యాసం తీసుకుని ఇంకెప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్ల పేర్లు మీ నోటి వెంట రాకుండా ఉండాలి అంటూ దారుణంగా దాడికి దిగబడ్డారు. సో మొత్తానికి కొడాలి నాని ఇంటిపై చేసిన ఈ దాడిపై చంద్రబాబుకి సంబంధించినటువంటి విషయంలో కొడాలి నాని ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో కొడాలి నాని అయితే ఫోన్ చేసి మీ కార్యకర్తలకు ఒక్కసారి పిలుపునిస్తే బాగుంటుందని, ఎటు వెళ్ళలేని పరిస్థితిని ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు చేసి చూపించారు అంటూ మరి తాజాగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని కొడాలి నానికి సంబంధించిన విషయంపై చంద్రబాబు కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కక్ష సాధింపు చర్యలు మనకొద్దని ముందే చెప్పాను కాబట్టి ఎక్కడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండడానికి వీల్లేదంటూ తెలియజేసినట్టుగా సమాచారం.